చెప్పండి. మేము హైదరాబాద్ పోయినాము. పొద్దుగా 6 గంటలకు వెళ్ళిపోయినాము. హాస్పిటల్ చూపించుకొని. ఎప్పుడు పోయినారు? ఎంత తారీఖు? 28 తారీఖు పోయినాము. 28 తారీఖు పోయి హైదరాబాద్కి వెళ్ళి యాదగిరిగుట్ట పోయినాం అన్నట్లు. 6 గంటల దాకా వేరే పనులు ఉండే హైదరాబాద్లో చేసుకొని అట్లనే యాదగిరిగుట్ట పోయినాము. ఎప్పుడు 28 తారీఖు 7-8 గంటలకు ఆడ దర్శనం చేసుకున్నాము. చేసుకుని రాత్రికి ఉండి పొద్దున లేచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ ఆడ పనులు చేసుకొని ఇక్కడ మళ్ళా ఇంటికి వచ్చినాం. 12:30 అయింది అన్నట్లు. అంటే రాత్రి మధ్యాహ్నం? రాత్రికి 12:30కు వచ్చేసినాం. నిన్న 29 తారీఖు వచ్చిన కదా ఇంటి ఇది అయిపోయింది. వచ్చి మీరు ఏం చేసారు? ఇంట్లో తాళం తెలిస్తే తాళం లేదు, లోనం కొండి పెట్టాడు. కొండి పెట్టి ఇంట్లోకి పోయి వాళ్ళు చేసి బయట తెరిచిపోయాడు అన్నారు. బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు అన్నారు. బంగారు ఒక 20 తులాలు, ఎండి ఒక 30 తులాలు. ఇంకా వేరే ఏం పోలేదు. నగదేమన్నా? నగదు ఏం పోలేదు. మా బెడ్రూమ్ లో అయితే రాలేదు, మీదికి పోయాడు కానీ మా బెడ్రూమ్ లో ఏం ఉంటలేడు అన్నట్లు. ఇట్లా లాక్ నూకాడు, లాక్ తీసిండు కానీ అది తగ్గలేదు అన్నట్లు. మీద పెట్టి ఆ లాక్ తీయలేడు. పైన రూమ్ లో ఉండే బంగారు బీరువాలో ఉండే. నగదు ఏం పోలేదు? నగదు పైసలు ఏం పోలేదు. పెద్దేముల మండలంలోని రుద్రారం గ్రామంలోని గోపాలరెడ్డి గారి ఇంట్లో ఒక లాక్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగిందని రిపోర్ట్ వస్తుంది. వాళ్ళు ఉదయం దేవాలయానికి వెళ్ళారు కుటుంబ సభ్యులతో సహా. వాళ్ళు నిన్న రాత్రి తిరిగి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఇంటి మెయిన్ గేట్ డోర్ లాక్ బ్రేక్ అయి ఉండని గమనించారు. మనకి వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్ని, తర్వాత ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి విచారణ చేస్తున్నాము. తర్వాత విచారణలో భాగంగా మనకు వచ్చే క్లూస్ మనకి కేసు డిటెక్ట్ చేస్తాం.